కేస్ విషయంలో చూసినట్లయితే నేను 2 months బ్యాక్ వీడియో చేశాను, డెంటల్ ఇంప్లాంట్స్ సింగిల్ పీస్ అండ్ 2 పీస్ అని. సో సింగిల్ పీస్ అంటే నథింగ్ బట్ మనకి ఏంటంటే కీహోల్ సర్జరీ, అడ్వాన్స్డ్ కీహోల్ సర్జరీ. ఎట్లాంటి కుట్లు కోతలు ఏమీ ఉండవు, జస్ట్ ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత మనం 3 days ఇమీడియట్గా క్యాప్స్ అనేది పెడతాము. సో ఈ కేసులో చూసినట్లయితే తను ఏంటంటే ఒక 3-4 years బ్యాక్ కింద ఫిక్స్డ్ పళ్ళు చేయించుకున్నారు. నోట్ తెరవడమ్మా. సో ఫిక్స్డ్ పళ్ళు చేయించుకున్నారు. ఇక్కడ నుంచి ఈ బ్యాక్ టీత్ లేదు తనకి. సో ఇది విరిగిపోయిన బ్రిడ్జ్ అనమాట. ఓకే, సో యాక్చువల్ మీరు ఇప్పుడు చూసినట్లయితే కనుక నోట్ తెరవడమ్మా. ఇది ఒక జాయింట్ లాగా ఇచ్చారు, ఈ క్యాప్ మొత్తం బ్రిడ్జ్ లాగా. అమ్మా నోరు మూయండి. సో ఎప్పుడైతే తను ఇట్లా క్లోజ్ చేసిందో ఇక్కడ బ్యాక్ టీత్ లేదు కాబట్టి అండ్ తన ఫ్రంట్ టీత్ కొరికినప్పుడు ఈ ఏరియాలో బాగా స్ట్రెస్ పెరిగిపోయి అంటే బాగా ఒత్తిడికి గురయ్యి ఈ ఎఫ్పిడి అంటే మనకి ఫిక్స్డ్ డెన్చర్ అనేది లోపల మెటల్ ఉన్నా కూడా బ్రేక్ అయిపోయింది. తనకి ఈ ట్రీట్మెంట్ చేసి 3 to 4 years అవుతుంది. ఇది బ్రేక్ అయిపోయింది. నోతరు ఉండమ్మా. సో బ్రేక్ అయిపోయింది. సో ఆ బ్రేక్ అయిన పార్ట్ ఇది. సో ఆ బ్రేక్ అయిన పార్ట్ ఇదనమాట. సో ఇప్పుడు తనకి మన దగ్గరకు వచ్చారు. సో వచ్చినప్పుడు తనకి మేము ఏం చెప్పామంటే మీకు ఆ ట్రీట్మెంట్ కావాలంటే అదే చేయొచ్చమ్మా, కానీ మళ్ళీ ఒక 2-3 years నడుస్తుంది అంటే తను ఏమన్నారంటే లేదు సార్ నాకు ఫిక్స్డ్ పళ్ళు కావాలి, వెనక నేను నమలలేకపోతున్నాను, నేను ఎంత త్వరగా నమలాలో అంత త్వరగా నాకు కావాలి నమలడానికి ఫుడ్ అని తను అడిగారు అనమాట. సో దానివల్ల మనం ఏంటంటే తనకి ఇప్పుడు మనం కీహోల్ సర్జరీ అనే ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నాం. సో ఆ వీడియో యొక్క డీటెయిల్స్, మనకి ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, డ్రిల్లింగ్ ఏంటి, తన పెయిన్ ఎక్స్పీరియన్స్ కానీ మనం అంతా డీటెయిల్గా రికార్డ్ చేస్తాం ఈ వీడియోలో. సో ఈ కీహోల్ అనేది ఏంటంటే మనకి ఎలాంటి కుట్లు కోతలు ఉండవు, లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. సో వన్స్ మనం ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను. స్టెప్ 1 లోకల్ అనెస్థీషియా ఇస్తాం. ఎనీ ట్రీట్మెంట్ మనకి ఇంప్లాంట్స్ ఇచ్చే ముందు లోకల్ అనెస్థీషియా ఇస్తాము. సో స్టెప్ 2 వచ్చేసి మనకి ఇనిషియల్ డ్రిల్లింగ్ ఫర్ ఇంప్లాంట్ అనమాట. సో హై స్పీడ్తో డ్రిల్ అవుతూ ఉంటుంది. సో పైన బోన్ కూడా మనకి డెప్త్ ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే హార్డ్గా ఉంటుంది, కింద బోన్ కూడా హార్డ్గా ఉంటుంది. సో దాన్ని డ్రిల్ చేస్తాము డెప్త్ వరకు, డిజైర్డ్ డెప్త్ వరకు. సో డ్రిల్ చేసిన తర్వాత మనకి చూస్తారు కదా మీరు, అక్కడెక్కడ కూడా మనకి బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ పేషెంట్కి ఎట్లాంటి ఇబ్బంది కలగట్లేదు అక్కడ. సో డ్రిల్ చేసిన తర్వాత మనం ఒకసారి ఆ డ్రిల్లింగ్ ఏదైతే ఉందో పార్ట్ అది అందులో పెట్టి మనం లెంత్ చెక్ చేసుకుంటాం అనమాట. స్టెప్ 3లో ఎక్స్రే ద్వారా మనం లెంత్ చెక్ చేసుకుంటాం స్టెప్ 3లో. స్టెప్ 4 వచ్చి మనం ఇంప్లాంట్ తీసుకొని లోడ్ చేసుకొని బోన్ లోపల మనం లోడ్ చేస్తామండి. సో ఆ లోడింగ్ అనేది ఏంటంటే మనకి టార్క్ అనమాట, టార్క్ ఇచ్చుకుంటూ తిప్పుకుంటూ మెల్లగా లోడ్ చేస్తూ ఉంటాం. సో ఒక డిజైర్డ్ లెంత్ వరకు వెళ్ళిన తర్వాత అది రెసిస్టెన్స్ వస్తుంది మనకి లోపల వెళ్ళడానికి. సో ఆ వచ్చేంత వరకు మనం హ్యాండ్తో ఆ విధంగా ట్విస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. చూడొచ్చు పేషెంట్ కంఫర్ట్నే ఉన్నారు, అంత ట్విస్ట్ చేస్తున్నాడు ఫోర్స్కి. సో మ్యాక్సిమం లెంత్ లోపలికి పోయింది. సో పోయిన తర్వాత మనకి ఏంటంటే ఇంకా బెటర్ టైటనింగ్కి టార్క్ ఇస్తాం అనమాట, టార్క్ రెంచ్తో. దాన్ని టార్క్ రెంచ్ అని అంటారు. ఇంప్లాంట్స్ లోపల పెట్టిన తర్వాత మనకి టార్క్ రెంచ్తో ఇంప్లాంట్స్ని టైట్ చేస్తాం అనమాట. సో దట్ ఆ ఫిక్సేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది లోపల. సో ఆ టార్క్ అనేది మనకి జనరల్గా 30 to 40 nm NCM టార్క్ ఇస్తాం జనరల్గా ఇంప్లాంట్స్కి. సో ఆ విధంగా మనం టార్క్ ఇస్తాం. సో మీరు చూడొచ్చు పేషెంట్కి ఎక్కడ కూడా ఇబ్బంది కలగట్లేదు, పెయిన్ కూడా లేదు తనకి. తర్వాత మనకు సౌండ్ వస్తుంది అన్నమాట, టక్ 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 అని సౌండ్. సో పైన హార్ట్ బోన్ కింద హార్ట్ బోన్ మనకి మెర్జ్ అయిందా లేదా అని మనం చెక్ చేస్తాం. సో చూడొచ్చు మీరు సక్సెస్ఫుల్గా మనం సింగిల్ పీస్ ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసాం. సో అదేవిధంగా మనం మిగతా ఇంప్లాంట్స్ కూడా ప్లేస్ చేసాం అనమాట. సో ఫస్ట్ ఒకటి అయిపోయింది, నెక్స్ట్ మిగతా 3 ఇంప్లాంట్స్ మనం ప్లేస్ చేసాం. సో అట్లా టోటల్గా మనం 4 ఇంప్లాంట్స్ ప్లేస్ చేసాం ఆ ఏరియాలో. సో పేషెంట్కి ఎక్కడ కంఫర్ట్ ప్రాబ్లంగా లేదు. సో వన్స్ ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత ఆ హైట్ అనేది మనం అడ్జస్ట్ చేస్తామండి, ఎందుకంటే క్యాప్స్ పట్టాలి కాబట్టి. సో అందుకని చెప్పి మనం మెటల్ బార్తో మనం ట్రిమ్మింగ్ చేస్తాం. సో ట్రిమ్మింగ్ చేసిన తర్వాత ఆ మెజర్మెంట్ అనేది స్కానింగ్ ద్వారా చేస్తాం అన్నమాట, ఇంట్రావరల్ స్కానింగ్ ద్వారా. హైట్ అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత స్కానింగ్ అయిపోయిన తర్వాత ల్యాబ్ పంపిస్తాం. ల్యాబ్ నుంచి మనకి మెటల్ ట్రైల్ వస్తుంది. సో ఆ మెటల్ ట్రైల్ అనేది ఫిట్టింగ్ ఏ విధంగా ఉంది పళ్ళ మీద అనేది మనం చెక్ చేస్తాం అన్నమాట. ఇంప్లాంట్ల పైన పళ్ళ మీద ఏ విధంగా ఫిట్టింగ్ ఉంది అనేది మనం చెక్ చేస్తాం.
టీత్ పొజిషన్ అండ్ చీవింగ్ పొజిషన్ అనేది మనం వ్యాక్స్ బైట్ ద్వారా రికార్డ్ చేస్తామండి. సో ఆ మెటల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దానిపైన వ్యాక్స్ బైట్ పెట్టి మనం రికార్డ్ చేస్తాం. ఎందుకంటే తనకు ప్రాపర్ చీవింగ్ అవ్వడానికి, సో తను నమలడానికి ప్రాపర్ హైట్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి. కొరకండి, నోత్రండి, కొరకండి, నోత్రండి, కొరకండి, నోత్రండి. మనం ఇప్పుడు జస్ట్ 3 డేస్లో మనం పర్మనెంట్ క్యాప్స్ ఇప్పుడు ఫిక్స్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో ఈ బేసల్ ఇంప్లాంట్స్ అంటే నథింగ్ బట్ కీ హోల్ సర్జరీ అనమాట. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంప్లాంట్స్ పెట్టిన 72 గంటలు అంటే 3వ రోజుకే మనం క్యాప్లు ఇవ్వడం జరుగుతుంది. సో తనకి ట్రీట్మెంట్ జస్ట్ మనం చేసిన ఫ్రైడే రోజు ట్రీట్మెంట్ చేసాము మధ్యాహ్నం పూట, సాటర్డే, సండే అండ్ టుడే ఈజ్ మండే ఈవినింగ్ అనమాట. సో తనకి ఈ విధంగా మనకు ల్యాబ్ నుంచి పర్మనెంట్ క్యాప్స్ వచ్చాయి, ఆ సెట్ పర్మనెంట్ క్యాప్. సో దాన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేయబోతున్నాం. ఫిక్స్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో ఈ కీ హోల్ సర్జరీ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎట్లాంటి కుట్లు కోతలు ఉండవు, నొప్పి కూడా తక్కువగా ఉంటుంది, టైం కూడా చాలా తక్కువ పడుతుంది, ఫాస్టర్ హీలింగ్ ఉంటుంది, అండ్ వాళ్ళకు కూడా ఫాస్ట్గా తినగలుగుతారు. ముందుగా పళ్ళు లేనప్పుడు మనకి తినగలుగుతారు అన్నమాట, త్వరగా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా తినగలుగుతారు. సో ఈ కీ హోల్ సర్జరీ వల్ల బెనిఫిట్స్ ఇదన్నమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మీరు మా క్లినిక్ని సంప్రదించవచ్చు. ఓకే, సో మీరు చూడొచ్చు క్యాప్ ఫిక్సేషన్. నవ్వుతున్నామ్మా. సో విజయలక్ష్మి గారు, మీకు ట్రీట్మెంట్ ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. ఏమైనా నొప్పి ఉందా? ఏం నొప్పి లేదు. ఎక్కడ ఇబ్బంది అనిపించిందా? ఏం ఇబ్బంది అనిపించలేదు. 3 రోజుల్లో పళ్ళు ఇవ్వడం మీకు ఆనందంగా ఉందా, హ్యాపీగా ఉందా? నవ్వండి, ఏం కాదు, నవ్వుకుంటే. సో మరి ఎవరైనా ప్రాబ్లం వస్తే మనకి క్లినిక్ చెప్తారా మరి ట్రీట్మెంట్ గురించి? సో తనకి మనం ఫిక్స్డ్ టీత్ FPD మనం ఫిక్స్ చేసామండి ఇంప్లాంట్స్ పైన. సో తను చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీకు ఇట్లాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు మా క్లినిక్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మామూలుగా 2 పీస్ ఇంప్లాంట్లు అయితే మనం కోతలు పెడతాం, లోపల ఇంప్లాంట్ పెట్టేసి క్లోజ్ చేసి కుట్లేస్తాం అనమాట. బట్ ఈ కీ హోల్ సర్జరీలో ఏంటంటే మనం ఎట్లాంటి కోతలు కుట్లు ఉండవు, డైరెక్ట్గా ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేస్తాం. బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, రక్తం కూడా తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి, నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కీ హోల్ సర్జరీ మనం ఎవరికి ప్రిఫర్ చేస్తామంటే ఎవరికైతే ఎముక విడ్త్ బాగా తక్కువ ఉంటుందో, అంటే వెడల్పు అనేది బాగా తక్కువ ఉంటుంది, ఎముక వెడల్పు అనేది, లేదా బాగా కుచించుకుపోయి ఉంటుంది, లేదా ఎముక యొక్క హైట్ అనేది బాగా తక్కువ ఉంటుందో వాళ్ళకి మనం ఈ కీ హోల్ సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తాం. అదే కాకుండా ఎవరైతే ఇమ్మీడియట్గా తినాలని అనుకుంటున్నారో, అంటే మనకి ఇమ్మీడియట్గా అంటే మనకి 2 పీస్ ఇంప్లాంట్లో అనుకోండి, లోపల మనము ఇంప్లాంట్ బాడీ పెట్టిన తర్వాత 2 నుంచి 3 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ సింగిల్ పీస్ ఇంప్లాంట్లో అయితే ఏంటంటే మనం పెట్టిన వెంటనే జస్ట్ 72 అవర్స్లో క్యాప్స్ పెట్టించేసుకొని మనం తినడం మొదలు పెట్టచ్చు అనమాట. కీ హోల్ సర్జరీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఏజ్ వచ్చేసరికి ఎవరైనా పెట్టించుకోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఇంట్రెస్ట్ అనమాట. ఇమీడియట్గా తినాలనుకుంటే యంగ్ పేషెంట్స్లో పెట్టించుకోవచ్చు, బోన్ మంచిగా ఉన్నా కూడా. పెద్దవాళ్ళలో ఓపిక ఎక్కువ ఉండదు, అంత అన్నిసార్లు తిరగలేరు, మళ్ళీ వెంటనే వాళ్ళకి తినడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఎటువంటి వయసు వారైనా, అది 18 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ 30, 40, 60, 70 ఎటువంటి ఏజ్ వాళ్ళైనా కూడా హ్యాపీగా ఈ కీ హోల్ సర్జరీ అనేది పెట్టించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నా కూడా మన కీ హోల్ సర్జరీ హ్యాపీగా చేయించుకోవచ్చు అనమాట. దీనికి డయాబెటీస్తో పెద్దగా ఇష్యూ ఏమి ఉండదు. అదే 2 పీస్ అనుకోండి, డయాబెటీస్ అన్కంట్రోల్డ్ కనుక ఉన్నట్లయితే కనుక కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది అనమాట దాని సక్సెస్ రేట్ పైన. సో మనకి ఈ సింగిల్ పీస్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. సో చూసారు కదా కీ హోల్ యొక్క బెనిఫిట్స్. సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు ఇంప్లాంట్ పెట్టడం నుంచి తనకి ఆ పేషెంట్కి ఎలాంటి నొప్పి లేదు, హ్యాపీగా మనం క్యాప్స్ పెట్టేసాం, తను హ్యాపీగా వెళ్ళిపోయారు. సో ఇదండి కీ హోల్ సర్జరీ లేటెస్ట్ టెక్నాలజీ యొక్క బెనిఫిట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీరు ఇలాంటి సమస్యలతో కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు మా క్లినిక్ని కన్సల్ట్ అవ్వచ్చు. మేము ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లానింగ్ చేసుకొని మీకు తగ్గ ఇంప్లాంట్స్, మీకు సూటబుల్ ఇంప్లాంట్స్ మేము ప్రాపర్గా మీకు సజెస్ట్ చేసి దాని తగ్గట్టు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ అనేది మనం చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.